హాయ్ గైస్, చాలా రోజులు అవుతుంది ఒక లాంగ్ వీడియో చేయక. అండ్ కంటిన్యూస్గా వీడియో చేయాలంటే కూడా నాకు కుదరట్లేదు. కొంచెం టైం అటు ఇటు సెట్ చేసుకొని చేసుకోవాలన్నమాట. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎండ్ దాకా చూస్తే ఏంటంటే మీకు ఎందుకు చూస్తున్నారు ఏంటనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. మన టాలీవుడ్ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు మావా, వాళ్ళ కంబ్యాక్ కోసం అయితే నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. అండ్ ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా సెన్సిబుల్ డైరెక్టర్స్ అండ్ చాలా మంచి మంచి మనకు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ వాళ్ళు. కానీ ఈ రీసెంట్ టైంలో ఒక బ్యాడ్ ఫేజ్లో ఉన్నారు వాళ్ళు. అండ్ వాళ్ళ కంబ్యాక్ కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. నేననే కాదు, అండ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ మూవీస్ కోసం మన ఇండియాలో చాలామంది ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ లిస్ట్ నేను రాసుకున్నప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ థాట్ వచ్చింది మాత్రం పూరి జగన్నాథ్ గారు. అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అండ్ మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ ఆయన. ఎట్లుంటుందంటే ఆయన గట్టిగా కాన్సన్ట్రేట్ కూర్చొని రాస్తే ఏ స్టోరీ అయినా కానీ ఏదున్నా కానీ ఒక 1 వీక్ 10 డేస్లో రాసి పడేస్తారు. అండ్ ఆయన థాట్స్ కూడా అట్లుంటాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన పోకిరి మూవీ చూసుకుంటే 1 వీక్లో రాసిరంట. అట్లాంటిది లైగర్ మూవీకి ఒక 7 months తీసుకున్నారు. దాని డిఫరెన్స్ చూడండి. అసలు ఆయన రైటింగ్ కానీ డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ ఈ రీసెంట్ టైంలో ఏంటంటే కొంచెం బ్యాడ్ ఫేస్లో ఉన్నారని చెప్పుకోవాలి. పూరి జగన్నాథ్ గారు ఇస్మార్ట్ శంకర్ హిట్ ఇచ్చారు, అప్పటి నుంచి ఇంకా మంచి సక్సెస్ఫుల్ హిట్ లేదు ఆయనకు. మళ్ళీ ఇప్పుడు సేమ్ రామ్తోనే డబుల్ స్మార్ట్ మూవీతో వస్తున్నాడు. అండ్ ఈ మూవీతో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే ఆయన ప్రొడ్యూసర్. అండ్ చాలా మటుకు ఏంటంటే చార్మి గారు లైన్ ప్రొడ్యూసర్ అనమాట. అండ్ చూసుకుంటారు వాళ్ళు. నాకేంటంటే ఒకటే, లైగర్ అసలు ఎంత డిసప్పాయింట్ చేసిందంటే నేనైతే ఊహించలేదు. నాకు తిక్క దెంగిందనమాట ఆ లెవెల్లో ఉండే మూవీ అది చూసిన తర్వాత. అండ్ పూరి గారు ఈ సినిమా తీసిర్రా అన్నట్టు అనిపించింది నాకు. ఎనీవేస్ హిట్ ఫ్లాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ట్రాక్లో పడుతున్నారు ఆయన. ఒకవేళ ఆయన అయితే ఈ వీడియో చూడరు నాకు తెలిసి. కానీ నేనేం చెప్తా అంటే ఆయన మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడం మానేసి సినిమా మీద అండ్ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ పెడితే బాగుంటుందని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా కానీ ఆయన ఇచ్చే మోటివేషనల్ స్పీచెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అది వాటిని మనం తీసిపడేయలేము. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆయన ఫోకస్ అన్ని వాటి మీద వెళ్ళి మెయిన్ మూవీస్ని మర్చిపోతున్నాడు ఆయన. అందుకే రీసెంట్గా అన్ని ఫ్లాప్స్ వస్తున్నాయి. అండ్ ఇస్మార్ట్ శంకర్స్తో నెక్స్ట్ లెవెల్ హిట్ కొట్టాలి. నెక్స్ట్ వచ్చేసి కొరటాల శివ గారు. అసలు ఆయన ట్రాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆయన చేసిన అన్ని మూవీస్ కూడా బ్లాక్ బస్టర్లే. ఒకటి యావరేజ్ అని కూడా కాదు, హిట్ అని కాదు, అన్ని బ్లాక్ బస్టర్లే. అట్లాంటిది ఆచార్య మూవీకి ఏంటంటే నాకు తెలిసి ఆయన స్టోరీ రాసుంటారేమో. అండ్ డైరెక్షన్ చిరంజీవి గారి చేతిలో ఇచ్చినట్టుంది. అందుకే ఆ మూవీ కొంచెం అట్లా తేడా కొట్టింది. అండ్ మోస్ట్ ఏంటంటే ఒక క్యారెక్టర్ ఆయన రాసుకుంటే ఎట్లుంటుందంటే చాలా సెన్సిబుల్గా రాసుకుంటారు. అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ దానికి అంబియన్స్ కానీ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు తెలిసి ఆయన రాసుకున్న క్యారెక్టర్స్లో మన ఆచార్య మూవీలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్కి అంత స్కోప్ లేదు. అండ్ అలా అంత మెయిన్ ఇంపాక్ట్ కూడా లేదు. కానీ దాన్ని తీసుకొచ్చి అంత రోల్గా అంత పెద్ద స్టార్గా తీసుకొచ్చి పెట్టిర్రు. అది నాకు అది కన్వే కాలేదు. అండ్ ఆ మూవీ పీకడానికి కూడా మెయిన్ రీజన్ కూడా అదే. అండ్ ఆ ఒక్క మూవీ ఫ్లాప్ అవడం వల్ల చాలామంది ఏంటంటే అసలు ఆయన హిట్ ట్రాక్ చూడకుండా, ఆయన మూవీస్ ఎంత బ్లాక్ బస్టర్ చూడకుండా ఎంతవరకు ట్రోల్ చేయాలో అంతవరకు చేసిరు ఆయన. కానీ ఇప్పుడు దేవరావత్ మూవీతో వస్తున్నాడు. కానీ నెక్స్ట్ లెవెల్లో లైనప్ ఉంది. అండ్ నెక్స్ట్ కూడా చాలా మందితో ఉన్నాయి. అది ఇంకా బయటకు వస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అల్లు అర్జున్ అంటే చాలా మందితో ఉన్నాయని తెలిసింది. మరి దేవరా మూవీని చాలా కాన్సన్ట్రేట్ చేసి అండ్ చాలా ఫోకస్గా తీసుకున్నారు. ఆయన తీసే విధానం కూడా మన ఎన్టీఆర్ అన్న మాటలో వినాలి. అసలు నెక్స్ట్ లెవెల్. మొన్న టిల్లీ స్క్వేర్ సక్సెస్ మీట్లో వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ అన్న చెప్పిండు కాల్ రెగ్రేసుకొని. మరి ఆ లెవెల్లో తీస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి. ఎన్టీఆర్ అన్న కన్ఫామ్గా చెప్పిండంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ మించి అక్కడ తీస్తున్నారని అర్థం. నాకు అప్పుడే అర్థమైపోయింది. అండ్ దేవరాతో నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ ఇవ్వాలి కొరటాల శివ గారు. అసలు ఈ లిస్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ శ్రీను వైట్ల గారు. ఆయన లిస్టులో ఆయన మూవీస్లో ఉండే అసలు వేరే కామెడీకి అసలు మనకు రెగ్యులర్ టచ్ ఆఫ్ కామెడీ మూవీస్ మనకు టీఎఫ్ఐకి పరిచయం చేసింది ఆయన. ఒకప్పుడు జంధ్యాల గారు, తర్వాత ఈవీవి గారు, దాని తర్వాత శ్రీను వైట్ల. ప్రజెంట్ ఇప్పుడు చాలామంది ఉన్నారు. కానీ అసలు ఆయన రైటింగ్ స్కిల్స్కి అండ్ ఆయన థాట్స్కి మ్యాచ్ చేసేది మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు. అసలు ఆయన కంబ్యాక్ ఇవ్వాలి. ఒక మంచి స్క్రిప్ట్, హిలేరియస్ స్క్రిప్ట్తో వెంకీ 2 కూడా చేస్తున్నారని ప్లాన్ వచ్చింది. అండ్ వెంకీ 2 చేస్తున్నారని కూడా ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో అన్నారు. నేను కూడా చూసిన. అది చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఆయన గోపిచంద్ గారితో ఒక మూవీ చేస్తున్నారు. అండ్ టీజరో సంథింగ్ ఏదో వచ్చింది. నేను కూడా అది చూసినా కానీ ఆ పేరు అంతగా ఐడియా రావట్లేదు ఆ మూవీది. కానీ అది ఏదో కొంచెం మిక్స్డ్గా ఉందని నేనైతే టోటల్ ఫోకస్ అంతా వెంకీ 2 మీదే ఉంది. అది కనుక వాళ్ళు ఫోకస్ చేసి ఫుల్ హిలేరియస్గా తీస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చింపేస్తారు అని చింపి పడేయాలి కూడా. నెక్స్ట్ మన తమిళ డైరెక్టర్ శంకర్ గారు. ఆయన మూవీస్ గురించి చాలామంది తెలుసు. ఆయన